నీతోనే
సర్వశక్తిరా సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఉదయాల సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడిన దేవా, వాక్యం విత్తనం మార్గం నాటబడి నూరంతల ఫలితం వాక్యం ద్వారా మేము పొందుకున్న వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరూ కూడా యేసుక్రీస్తు నామములో మరి ఈరోజు ఆరాధనకి ఆహ్వానిస్తున్నాము. అదే మరి ఈరోజు మరి అందరం కూడా మన ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుండగా మరి మరొకసారి అందరూ కూడా మన ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మరి దేవుని కృపను బట్టి, మరి దేవుని మేలు ఉపకారాలు మన జీవితాలు అనేకము చేస్తూ వచ్చినందుకు మనం దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరి ఈరోజు వాక్యం ధ్యానిస్తుండగా మరి ఫాదర్స్ లవ్, తండ్రి ప్రేమ అన్న అంశాన్ని మనము ధ్యానిస్తాం. ఫాదర్స్ లవ్ అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. మన క్రైస్తవ విశ్వాసులుగా మనకి ఎంతమంది తండ్రులు ఉండాలి కదా? తండ్రి సాధారణ అంటే ఒకడే తండ్రి. మరి విశ్వాసులుగా లోకమందరికీ ఒకటే తండ్రి ఉంటాడు. మరి విశ్వాసులుగా క్రైస్తవులుగా మనకి ముగ్గురు ఉండాలని నేను ఉంటున్నాను. ఆ ముగ్గురు ఎవరు? మొదటిగా మనల్ని సృష్టించిన సృష్టికర్త పరలోకమందున మన తండ్రి. రెండోది మరి భూలోకంలో ఉన్న మన తండ్రి. తర్వాత విశ్వాసులుగా మనకి ఒక ఆత్మీయ తండ్రి కూడా అవసరం. కొంతమంది నమ్ముతారు, నమ్మకపోవచ్చు కానీ కదా. వీ షుడ్ హ్యావ్ ఎ హెవెన్లీ ఫాదర్. వీ హ్యావ్ ఎ హెవెన్లీ ఫాదర్. తర్వాత ఎవరున్నారు? వీ హ్యావ్ ఎ ఎర్త్లీ ఫాదర్. దెన్ వీ షుడ్ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఫాదర్ కదా. ఆత్మీయ తండ్రి కూడా మనకి అవసరం. సో ఈ మూడు అంశాల గురించి మాట్లాడలేదు కానీ మనల్ని ఎంతగానో ప్రేమించే పరలోకమందున తండ్రి ప్రేమని మనం ఈరోజు గుర్తు చేసుకుందాం. ఎందుకంటే నన్ను పోదు నడుచుకోమని వాక్యం సరిస్తుంది కాదు. మరి ఈ భూలోకంలో తండ్రి కానీ లేదా ఆత్మీయ తండ్రి కానీ ఎవరు పోలి నడుచుకోవాలి? హెవెన్లీ ఫాదర్ని, పరలోకమున్న తండ్రిని పోలి నడుచుకోవాలి. సో పరలోకమున్న తండ్రి ప్రేమ ఫాదర్స్ లవ్ అనే అంశం, హెవెన్లీ ఫాదర్స్ లవ్ అనే అంశాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానించుకుందాం. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే చాలాసార్లు మనం సహజంగా మనం అనుభవిస్తాము, చూస్తాం కూడా. పేరెంట్స్గా లేక తల్లి కానీ తండ్రి కానీ పిల్లల్ని కొట్టినా తిట్టినా ఏది చేసినా కానీ మళ్ళీ ఏం చేస్తారంటే తప్పకుండా దగ్గరికి చేర్చుకుంటారు, దగ్గరికి తీసుకుంటారు. సో అలాంటి పరిస్థితి మనం దేవుని వాక్యం నుంచి మనం ధ్యానిస్తాం. ఈ మధ్యకాలంలో నేను వాక్యం ధ్యానిస్తుగా నాకు ఈ తలపు తట్టింది. సో నాతో పాటు ఇర్మియా 29వ అధ్యాయం మనం గమనిస్తాం. ఇర్మియా 29వ అధ్యాయము ఇక్కడ గమనిస్తే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విసర్జిస్తాడు, వదిలేస్తాడు అనమాట. వదిలేసినప్పుడు బబులోనికి వాళ్ళు చెరగా వెళ్తారు, క్యాప్టివ్స్గా వెళ్తారు, బానిసలాగానో సేవకులాగానో చెరగట్టుకొని వెళ్తారు అన్నమాట వాళ్ళని. సో అలాంటి పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిచిపెట్టలేదండి. ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు? ఎందుకు విసర్జన? ఎందుకంటే చాలాసార్లు గమనిస్తే నా మాట వినకపోతే నేను మిమ్మల్ని పట్టించుకోను, నేను మిమ్మల్ని విసర్జిస్తాను, నేను మిమ్మల్ని వదిలేస్తాను అనే మాట మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. సో ఇశ్రాయేలు ప్రజలు దేవుని తృణీకరించినారు, దేవుని పట్టించుకున్నారు, దేవుని పక్కన పెట్టినారు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే బబులోను పట్టణంలో చెరగా వెళ్ళినారు. మనం ఇక్కడ గమనిస్తే నేను చదువుతున్నాను. Now these are the words of the letter that Jeremiah the prophet sent from Jerusalem to the remainder of the elders who were carried away captive, to the priests, the prophets and all the people whom Nebuchadnezzar had carried away captive from Jerusalem to Babylon. Nebuchadnezzar ఎక్కడ నుంచి తీసుకెళ్ళిందంట? యెరూషలేము నుంచి
బబులోను పట్టణానికి తీసుకెళ్ళిన పరిస్థితులను ఎవరు తీసుకెళ్ళినంట? అక్కడ ఎవరెవరు ఉన్నారండి? ప్రీస్ట్, ప్రాఫిట్స్ అండ్ పీపుల్. యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారంట? ప్రజలు కూడా ఉన్నారు. ఎవరిని విడిచిపెట్టలేదంటే అందరూ కూడా చెరలో వెళ్ళినారు. సో చెరలో వెళ్ళిన తర్వాత మరి పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు వదిలేస్తాడా, పట్టించుకుంటున్నాడా, ఏం చేస్తాడో గమనిస్తాం. ఇక్కడ మనం ముందు నా వచ్చలో గమనిస్తే 4వ వచనం గమనిస్తాం. Thus says the Lord of hosts, the God of Israel, to all who were carried away captive, whom I have caused to be carried away from Jerusalem to Babylon. ఏమన్నాడు? ఎవరైతే చెరగా వెళ్ళినారో వాళ్ళందరికీ ఒక ఉత్తరం పంపిస్తున్నాడు. ఇర్మియా ద్వారా ఒక ఉత్తరం రాసి పంపిస్తున్నారు. ఏమని రాసి పంపిస్తున్నాడు? Thus says the Lord of hosts, the God of Israel, to all who were carried away captive, whom I have caused to be carried away from Jerusalem to Babylon. Build houses and dwell in them, plant gardens and eat their fruit. 4వ వచనం చదువుతారు సిస్టర్. 4:5. సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకు చెర తీసుకుని పోబడిన వారికందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. ఇక్కడ ఏమంటాడండి? చెరలో వెళ్ళిపోయిన వారిని ఎవరు గుర్తు చేస్తున్నారు? అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టుకుని అక్కడ ఏం రాసలేదు. ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా దేవునికి మొరపెట్టుకున్నట్టు రాసలేదు. దేవునికి మొరపెట్టకపోయినాను దేవుడు ఏం చేస్తాడు? తండ్రిగా యాజ్ ఎ ఫాదర్స్ లెవెల్ మనం ధ్యానిస్తాం. తండ్రి ప్రేమ ఏమిటంట? నా ప్రజలు, నా పిల్లలు, నా యాజకులు, నా ప్రవక్తలు చెరలో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని పట్టించుకుంటా, నేను వాళ్ళని గమనిస్తా. సో వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటిది? మీరు ఎక్కడైతే ఉన్నారో నేను మిమ్మల్ని విసర్జించినాను, నేను మిమ్మల్ని పట్టించుకుంటున్నాను. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? యెరూషలేములో లేరండి. శత్రువు చేతిలో శత్రు ప్రాంతంలో ఉన్నారు. బబులోను అనే శత్రు ప్రాంతంలో వాళ్ళు నివాసం చేస్తుండగా అక్కడ ఏమైనా తెలియజేస్తున్నాడు? బిల్డ్ హౌసెస్ అండ్ డ్వెల్ ఇన్ దెమ్, ప్లాంట్ గార్డెన్స్ అండ్ ఈట్ దేర్ ఫ్రూట్. ఏం చేయాలంటే వాళ్ళు ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడను సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకు చెర తీసుకోపోయబడిన వారందరికీ ఇలాగూ ఆజ్ఞనిచ్చుచున్నాడు. ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుడి. హల్లెలూయా. ఈరోజు మన వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలించుకుని గమనించుకున్నట్లయితే మనము విసర్జించబడిన వారిగా ఉన్నామా, లేదంటే దేవుడు దగ్గరికి చేర్చబడిన వారు ఉన్నామా? ఒక విసర్జించబడిన వారమైనా కానీ ఉదయకలిసిన దేవుడు ఏం చేస్తాడు? దేవుడి ఉద్దేశం ఏంటంటే, తండ్రి ప్రేమ ఏంటంటే వాళ్ళ పిల్లలు, తండ్రి పిల్లలు ఏం చేయాలంట? దే హ్యావ్ టు ప్రాస్పర్, వాళ్ళు వర్ధిల్లాలి. వాళ్ళు ఏం చేయాలంట? ఇల్లు కట్టుకొని నివాసం చేయాలి, మొక్కలు నాటి లేకపోతే మన చెట్లు నాటి ఎందుకంటే దాని ఫలము అనుభవించాలని మాత్రం తెలుస్తుంది. కేవలం ఫలం నాటడం కాదు, ఫలము కూడా మీరు అనుభవించాలి. సో దేవుని ఉద్దేశం ఏంటిది? మనము మన సొంత గృహాలలో ఉండాలి, మన సంపాదనని మనము అనుభవించాలి. సో దేవుడు అలాంటి చిత్తము కలిగి ఉన్నాడండి. దేవుడు మనల్ని విసర్జించట్లేదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కాబట్టి తప్పు చేసినప్పుడు, విసర్జించినప్పుడు ఏం చేస్తాడు? తన ప్రేమను బట్టి, తండ్రి ప్రేమను బట్టి, ఫాదర్స్ లవ్, తన తండ్రి ప్రేమని బట్టి ఏం చేస్తాడంట? తిరిగి వాళ్ళ మీద జాలిపడి, కనికరపడి, గుర్తు చేసుకొని మీరు ఎక్కడైతే ఉన్నారో మీరు అక్కడ ఉండకండి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు ఇల్లు కట్టుకోండి, మీరు ఫలభరితంగా ఉండండి. ఇంతకుముందు మనం ఈ నెల మనము ఏమని డిక్లేర్ చేస్తాము? ఫ్రూట్ఫుల్నెస్ అని డిక్లేర్ చేస్తాం. మంత్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. బీ ఫ్రూట్ఫుల్ అనే అధ్యాయం కూడా, అంశం కూడా మనం ధ్యానించినాం.
సో ఉదయకాల సమయం ఇక్కడ ఏమన్నాడు, యూ హ్యావ్ టు బి ఫ్రూట్ఫుల్ అంటే మల్టిప్లై కావాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు ఇల్లును కట్టుకోండి, మీరు మొక్కలు నాటండి, చెట్లు నాటండి, ఫలము తినండి, మీరు దాన్ని అనుభవించండి. ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మీకు తోడైనను, భవిష్యత్తు చేసిన క్రియలు బట్టి నేను మిమ్మల్ని విసర్జించినాను, మీరు చేసిన క్రియలు బట్టి అపవాది కానీ శత్రువులు కానీ బబులోను పట్టణాన్ని తీసుకెళ్ళా కానీ ఇదిగో నేను మిమ్మల్ని మర్చిపోలేదు, మీరు నన్ను మర్చిపోయి ఉండొచ్చు భవిష్యత్, కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేదు, నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాను. ఇంకా 6వ వచనం గమనిస్తే పెళ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుకోండి. అక్కడ ఒక మాట గమనిస్తాం, అభివృద్ధి పొందుటకై. కేవలం మీరు సంపాదించి మీరు కేవలం తినడమే కాదు, కానీ మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో మీరు అక్కడ అభివృద్ధి పొందాలి. ఇంతకుముందు ఏమన్నాడు, తండ్రి ప్రేమ తన బిడ్డల పక్షాన ఏముందండి, అభివృద్ధి చెందాలి. నాశనం అవ్వటాన్ని నశించిపోవాలి, నాశనం అవ్వాలని కోరుకోవట్లేదండి. నా పిల్లలు, నా ప్రజలు, నా కుమారులు, నా కుమార్తెలు అభివృద్ధి చెందాలి అంటే గొడ్రాలతనం అనుభవించదు, ఒంటరితనం అనుభవించదు. వివాహం జరగలేదా, మీరు వివాహం చేసుకోండి. సంతానం కనట్లేదా, మీరు సంతానాన్ని కనండి. అన్నీ కూడా ఏం చేశారు, క్రమంగా వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నారండి? యెరూషలేములో లేరు, వాళ్ళు బబులోనులో ఉన్నారు. అయ్యా దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడు, బబులోను పట్టణానికి చెరగా తీసుకెళ్తే ఇంకా మమ్మల్ని కాపాడే దిక్కులేరా, మమ్మల్ని రక్షించే దిక్కులేరా అని ఆలోచన కలిగినట్లయితే ఈ ఉదయకాల శ్రమంలో దేవుడు మనకి గుర్తు చేసి మనతో మాట్లాడి మనల్ని దర్శించి ఇక్కడ ఏమన్నాడు, అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి. హల్లెలూయా. ఒంటరిగా ఉన్న వారికి చేయడం చేస్తాడు, జత పని కదా, జతలుగా చేస్తున్నాడు, లైఫ్ పార్ట్నర్స్ని ఇస్తున్నాడు. తర్వాత వివాహం చేసుకున్న తర్వాత మీరు గొడ్రాలు ఉండటం అవసరం లేదు, మీరు సంతానం కలిగినట్టు. మీరు ఏ ప్రాంతంలో శత్రు ప్రాంతం ఉన్నా కానీ నేను మిమ్మల్ని పట్టించుకున్నా. దేవుడు ఇర్మియాతో ఉత్తరం రాసి మరీ పంపించి ఇలాగూ సెలవిచ్చాడు, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు దెమ్. ఎందుకు? మనని మర్చిపోయిన వాడు కాదు దేవుడు. వాళ్ళు అక్కడ మొరపెట్టుకోవట్లేదు, చెరగా వెళ్ళినారు, ఆ దుఃఖం, బాధ, వేదన ఏ పరిస్థితులు అనుభవించడం తెలియగానే తండ్రి గమనించినప్పుడు, అయ్యా నేను నా ప్రజలు కదా, వాళ్ళతో వాగ్దానం చేసిన, నిబంధన చేసిన, ఏంది వాళ్ళ చెరువులోకి వెళ్ళినారు, వాళ్ళని క్షమించి నేను మళ్ళీ ఏం చేశాను, దగ్గరికి చేర్చుకుంటాను. ఈవెన్ దో ఐ హ్యావ్ రిజెక్టెడ్ దెమ్ ఐ విల్ గ్యాదర్ దెమ్. నేను దగ్గరని చేర్చుకుంటాను. 7వ వచనం గమనిస్తాను, నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణముల యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమములకు కారణమగు. అలా ఏమంటారండి, మీరు ఎక్కడికైతే వెళ్ళినారో ఏం చేయాలంట, నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కొరకు దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. అలాగే ఏం చేయాలంట, మీ శత్రువులని ప్రేమించమని చెబుతున్నాడు. శత్రువులని ప్రేమించండి, వాళ్ళ కొరకు ప్రార్థించండి. వాళ్ళు క్షేమంగా ఉంటే, వాళ్ళు సమాధానకరంగా ఉంటే మీకు సమాధానము కలుగుతుంది. భారతదేశం శత్రువులు కదండి, పొరుగు రాష్ట్రాలు చాలా ఉన్నాయి, పొరుగు దేశాలు. మనం ఏం చేయాలి, వాళ్ళ కొరకు బాంబులు లేస్తుందో చాలా వేరే విషయం, కానీ మొదట ఏం చేయాలి, అట్లీస్ట్ క్రీస్తు శరీరంగా క్రైస్తవుల విశ్వాసగా మన బాధ్యత ఏంటిది, శత్రువు కొరకు ప్రార్థన చేయటము. వాళ్ళు క్షేమం ఉంటే, వాళ్ళు సమాధానకరం ఉంటే మనం కూడా సమాధానకరంగా ఉంటాము. దేవుని దేశం అంటే లవ్ యువర్ ఎనిమీస్, ప్రే ఫర్ దెమ్ దోస్ హూ పర్సిక్యూట్ యు. నీ శత్రువులను ప్రేమించండి. నేను ఎవరైతే ఏం చేస్తారో, ఇబ్బంది పెడుతున్నారో, శ్రమ కలిగిస్తున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మనం కేవలం కొత్త నిబంధనలు కాదని, పాత నిబంధన కూడా దేవుడు శత్రువుల కొరకు ప్రార్థన చేయమని వాళ్ళు ఏమంటాడు, వాళ్ళ క్షేమం, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగునంట. దేర్ పీస్ విల్ బి యువర్ పీస్
and seek the peace of the city whither I had caused you to be carried away captive, and pray unto the Lord for it, for in the peace thereof shall ye have peace. వాళ్ళు సమాధానం కలిగి ఉంటే మీకు కూడా సమాధానం కలిగి ఉంటారు. సో మన బాధ్యత ఏంటిది? శత్రువుల్ని క్షమించాలి, వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎందుకు? వాళ్ళు క్షేమంగా ఉంటే మనము కూడా క్షేమంగా ఉంటాం. ఈరోజు మనము కనిపించని చెరలు ఉంటాం, క్యాప్టివ్స్ అండి. ఎన్నో ఈ లోకరీతిగా గమనిస్తే ఎన్నో విషయాలు మనం బంధకాలు ఉంచుతాం, మనం చెరగా కొనిపోతున్నాం, దేవుని విసర్జించి దేవుని కదా మనం దేవుని దూరం పెట్టి కదా ఈ లోకరీతిగా మనం బ్రతుకుతా ఉన్నాం. కానీ దేవుని కృప ఏంటంటే నా ప్రజలు నా పిల్లలు దేంట్లో వర్ధిల్లాలంటే అన్ని విషయాలలో వర్ధిల్లాలి. అందుకే యోహాను మూడో యోహాను మొదటి వచ్చి గమనిస్తాము, నా ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లినట్లు అన్ని విషయాలలో మీరు వర్ధిల్లాలి. మే యూ ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్. ఏంటిది? నువ్వు జన్మించిన రోజు నుంచి నువ్వు మరణించే రోజు వరకు కూడా ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్, నువ్వు పసిపడుకున్నప్పుడు, నువ్వు బాలుకున్నప్పుడు, నువ్వు యవనస్తులకు వచ్చినప్పుడు, నువ్వు అడల్ట్ అయినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు, అన్ని విషయాలలో కూడా ఏంటంటే అన్ని ఏరియాస్లో అన్ని స్టేజెస్లో నువ్వు ప్రాస్పర్ అవ్వాలి, నువ్వు వర్ధిల్లాలి. నీ చదువు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, పరిచయం కానీ, నువ్వు ఏది చేసినా ప్రతి దాంట్లో దేవుని ఉద్దేశం అంటే మీరు ఇల్లులు కట్టుకొని దాంట్లో నివాసము చేయుడి. మీరు ఉద్యోగం చేసి మీరు సంపాదించండి, మీరు దాన్ని అనుభవించండి. మీరు ఒంటరిగా ఉండటం ఉద్దేశం కాదు. మీరు వివాహాలు చేసుకోండి, సంతానము కలగండి, అభివృద్ధి పొందండి, భూమిని విస్తరించండి. దేవుని వాక్యం ఆది నుంచి అంతవరకు ఈ రోజు వరకు కూడా అది సజీవమైన వాక్యం, ఉజ్జీవమైన వాక్యం కాబట్టి ఈ రోజు కూడా నెరవేర్చబడుతుంది. మనం గుడ్రాల జీవితం అనుభవించడానికి లేదు. దేంట్లో కానీ, ఆర్థిక విషయంలో కానీ, మన కుటుంబ విషయంలో కానీ, ఏ విషయంలో కూడా మనము గుడ్రాతనం అనుభవించడానికి లేదు. మన దేవుని ఉద్దేశం అనేది ఫాదర్స్ లవ్. దేవుని ప్రేమ ఏంటిది? తండ్రి ప్రేమ. నా ప్రజలు ఇల్లులు కట్టుకొని ఉండాలి, నా ప్రజలు కష్టపడాలి, నా ప్రజలు కష్టాన్ని అనుభవించాలి, నా ప్రజలు ఒంటరిగా ఉండడానికి లేదు, నా ప్రజలు సంతానం లేకుండా ఉండడానికి లేదు, నా ప్రజలు అభివృద్ధి పొందాలి, అభివృద్ధి చెందాలి అన్న ఆలోచన తండ్రి కలిగి ఉంటాడు. ఎవరండి? ప్రేమించే తండ్రి. ద్వేషించే తండ్రి ఏం చేస్తాడు? వీడు సస్తే బాగుండు అనుకుంటాడు. కానీ ప్రేమించే తండ్రి ఏమంటాడు? విసర్జించిన అంటే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా కానీ ఏం చేస్తాడు? తిరిగి ఇంటికి వచ్చే మార్గము సరళం చేస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. మంచి తండ్రి, ప్రేమ గల తండ్రి గురించి మనము ధ్యానిస్తే 10వ వచనం గమనిస్తాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. ఏం చేస్తానండి? నేను మిమ్మల్ని దర్శిస్తాను. దేవుని ఉద్దేశం అంటే ఐ విల్ విజిట్ యూ. ఎప్పుడు విజిట్ చేస్తా అంటాడు? నా ఇంట్లో ఉన్నప్పుడు, అపవాది చేతులు ఉన్నప్పుడు, శత్రు చేతులు ఉన్నప్పుడు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యములకు 70 సంవత్సరములు గతించిన తర్వాత మిమ్ములను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించుచున్నాను. బహుశా కోపంతో మీరు 70 years క్యాప్టివిటీ, 70 సంవత్సరాలు చెరలో ఉంటారు అని చెప్పినాడు. 70 సంవత్సరాల తర్వాత మా పరిస్థితి ఏంటిది? చెరల నుంచి బయటకు వస్తామా లేదా ఇంకా ఇక్కడే కంటిన్యూ అవుతామా అన్న ఆలోచన ఉండిండొచ్చు. ఆ ఆలోచన తొలగించడానికి ఇప్పుడేమన్నాడు? నేను మీతో చెప్పిన శుభవార్త, హల్లెలూయా, నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును ఏం చేసిన దర్శించలేను. హల్లెలూయా. సో దేవుడు మరి ఫాదర్స్ డేగా, తండ్రిగా, దేవుని ప్రేమను బట్టి, తండ్రి ప్రేమను బట్టి ఈరోజు మనల్ని దర్శించి మనం ఎక్కడికైతే చెదరగొట్టబడ్డామో తిరిగి దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని వాక్యంలోనికి, దేవుని రెక్కల చాటులోకి దేవుడు మనల్ని తీసుకొని రానుగాక.
మనం చాలాసార్లు మనం నీతిమంతులని మనము ఎన్నోసార్లు ఆ స్థాయిలో హెచ్చించుకుంటూ ఉంటాం మనం. కానీ తెలిసి తెలియకుండా మనం చెదిరిపోయిన వారి ఉన్నాం. కానీ దేవుడు మాత్రమే తన రెక్కల చాటున భద్రపరిచేవాడు. హీ విల్ గ్యాదరస్. కోడి తన పిల్లల్ని దరి చేర్చినట్లు తండ్రి నీ ప్రేమను బట్టి మమ్మల్ని ఈరోజు దరి చేర్చండి. మేము చెరగా పట్టుకుపోయినట్లయితే, మేము చెరస్తాలు ఉన్నట్టు బానిసత్వం ఉన్నట్లయితే ఆ సంఖ్యను విరగొట్టండి. ఈరోజు మమ్మల్ని గుర్తు చేసుకొని ఒక తండ్రిగా, పరలోకముందున తండ్రిగా, ప్రేమించే తండ్రిగా, మమ్మల్ని పట్టించుకునే తండ్రిగా, నేను ఎన్నడూ విడవైన తండ్రి వాగ్దానించిన ఆ వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని గుర్తు చేసుకొని మమ్మల్ని దర్శించండి. నా కుటుంబాన్ని దర్శించండి, మా సంఘాన్ని దర్శించండి, మా ప్రాంతాన్ని, మా పట్టణాన్ని, మా దేశాన్ని దర్శించండి. దేవా, నీ చిత్తము మా దేశంలో నెరవేర్చబడిగాక. నీ చిత్తం ఏంటిది? మా దేశంలో సమాధానం కలుగును గాక. ఎప్పుడండి? when you pray for the peace of Jerusalem, when you pray for the peace of your enemies, నీ శత్రువుల సమాధానం కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళ క్షేమంలోనే నీకు క్షేమం కలుగుతుంది. చూడండి 11వ వచనం. ఈ వాక్యం మనం అందరం ఎరిగిన వారు. 11వ వచనం గమనిస్తారు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే చాలు. ఏమంటారు? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఏంటంట? I know, ఇంగ్లీష్లో అయితే for I know the thoughts that I think toward you. అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్క కూర్చున్న ప్రతి ఒక్క విషయంలో కూడా మన గురించి ఏ ఆలోచనలు కలిగినాడో, ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్స్ యూ. నీ పట్ల, నా పట్ల మంచి ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. ఇంకేమన్నాడండి? రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. I know the thoughts that I think towards you, thoughts of peace and not of evil, to give you an expected end. ఇంకొక వర్షన్ అయితే ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ. మీరు అభివృద్ధి చెందాలే కానీ మీకు హాని కలిగించే ఆలోచనలు నాకు లేవు. ఎప్పుడు చెప్పిందండి? గుర్తు చేసి 70 సంవత్సరాలు ముగించిన తర్వాత ఐ విల్ విజిట్ యూ, దర్శించి మిమ్మల్ని ఏదో గద్దించడానికో, కొట్టడానికో, తిట్టడానికో, మళ్ళీ మీలో తప్పులు పట్టడానికి కాదు. కానీ ఏమంట? మీతో పలికిన శుభవార్త మీ జీవితంలో నెరవేర్చినట్లు ఇదిగో నేనేం చేశానంటే ఆసక్తి కలిగి ఉన్నాడు. నేను మిమ్మల్ని దర్శిస్తాను. He will visit us. ఏం చేశాడు? I have thoughts to prosper you. మీ కొరకు నేను మంచి ఆలోచనలు కలిగి ఉన్నాను. క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కాదు. సో దేవుడు హాని కలిగించేవాడు కాదు. నీ క్షేమం, నా క్షేమం, మన క్షేమం కోరుకునేవాడు. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా, బలహీనతలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ దేవా ఎందుకు జరిగిందన్న క్వశ్చన్ చేస్తాం. హానికరమైనవి కాదు. దేవుడు నీకు నాకు హాని కలిగించే ఆలోచన లేవు, నష్టం కలిగించే ఆలోచన లేవు. ఎలాంటి తలంపులు అంటే క్షేమాభివృద్ధి కలిగించే తలంపులు మాత్రమే. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ. గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ ఎవరు ఆలోచిస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేరెంట్స్ ఉన్నాం. సాధారణంగా దాదాపు రోజుకి ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటాము? మన పిల్లల గురించి ఆలోచిస్తాం. వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ భవిష్యత్తుల గురించి. ఒకరు వివాహం స్థాయికి వస్తే ఎవరితో వివాహం చేయాలి, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఇల్లులు, ఇవన్నీ కూడా మనం తల్లిదండ్రులుగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎంత బిజీ ఉన్నా కానీ రోజులో కొన్ని విషయాలన్నా, కొన్ని క్షణాలన్నా మనం ఆలోచించామంటే మంచి ఆలోచనలే కలిగి ఉంటాం. ఒక చెడుగా విసర్జించగానే అయ్యా నా కుమారుడు, నా కుమార్తె మారి నా దగ్గరికి రావాలనుకుంటాం. కానీ నా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినాడు కాబట్టి వాడు నాశనం కావాలని మనం కోరుకోం. మూర్ఖులు కోరుకుంటారు కానీ ప్రేమించే తల్లిదండ్రులు ఆ విధంగా కోరుకోరండి. అందుకే వాక్యం ఏమన్నాడు? తల్లి అయినా మరచును కానీ, తండ్రి అయినా మరచును కానీ నేను నిన్నెన్నడూ మరువను. ఎప్పుడు మర్చిపోతావు? తల్లిదండ్రులుగా
ఇక మనం చెప్పిన మాట వినరు, మనతో ఇంకా కాదు, తెగదెంపులు చేస్తున్నప్పుడు మనం మర్చిపోతాం. కానీ దేవుడు తెగదెంపులు చేసుకునేవాడు కాదండి. నువ్వు ఎంత దూరం పరిగెత్తుతావో అంత దూరం పరిగెత్తు, అక్కడి వరకు కూడా దేవుడు నీ వెంటనే ఉన్నాడు. ఎందుకు? ఎప్పుడు తిరిగి వస్తావా అనేది చూసేందుకు మంచి ఆలోచనలు, మంచి తలంపులు కలిగి ఉన్నాడు. కాబట్టి ప్లాన్స్ టు ప్రాస్పర్ యు అండ్ నాట్ ఆన్ యు, ఫర్ ఐ నో ద థాట్ దట్ ఐ హ్యావ్ టువర్డ్స్ యు. మీ కొరకు, నా కొరకు, మీ గురించి నేను ఏం ఆలోచన మీకు తెలియదు, నా గురించి మీరు ఏం ఆలోచిస్తున్నా నాకు తెలియదు. కానీ దేవుడు తండ్రి ప్రేమ అన్నీ ఎరిగినవాడు కాబట్టి మన గురించి మంచి ఆలోచనలు కలిగిన వాడు మాత్రమే, మంచి ఉద్దేశం కలిగిన వాడు మాత్రమే. మనము అభివృద్ధి దేంట్లో అభివృద్ధి చెందాలి? మన సొంత గృహాలు ఉండాలి, మన మంచి ఆరోగ్యం ఉండాలి, మన సంపదను మనం అనుభవించాలి, మనం ఒంటరిగా ఉండొద్దు, మనం జతపరచబడాలి, మనకు సంతానం కలగాలి, వాళ్ళని పెంచి పోషించాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఒక సైకిల్ ఇచ్చినదండి. అన్నిట్లో కూడా మనం ప్రాస్పర్ అవ్వాలి, అన్నిట్లో కూడా మనం అభివృద్ధి చెందాలి, అన్నిట్లో కూడా మనం ఎదగాలి అన్న ఆలోచన ఎవరండి? ప్రేమించే తండ్రి కలిగి ఉన్నాడు. మనం విసర్జించబడిన వారము కాదు, మనం దరి చేర్చబడిన వారము. వీఆర్ నాట్ స్కాటర్డ్. బహుశా విసర్జించబడిన ఆలోచన ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రేమను బట్టి తండ్రి తిరిగి మనల్ని దరి చేర్చుకుంటున్నాడు. ఏమైనా గమనిస్తే, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమైనవి కావు. ఏం చేయాలంటే, రానున్న రోజులంటే మన బ్రతికిన కాలం అంతా కూడా చివరి శ్వాస వరకు కూడా నిరీక్షణ కలుగునట్లు నా హోప్, నా నిరీక్షణ దేవుడు ఉంది. తిరిగి రానన్నాడండి. మనం నిరీక్షణ కలిగి ఉన్నాము ఎంతో కాలంగా. దాదాపు 2000 సంవత్సరాలు పైగా అయిపోయింది నేను తిరిగి వస్తానని చెప్పిన మాట. ఇంకా మనం నిరీక్షణ కలిగి ఇంకా రావట్లేండి, 2000 years అయితే నీకేమొస్తాడు, కేవలం బోగస్ అనుకుంటామా? కాదండి. వెళ్ళినవాడు నేను తిరిగి వస్తానని చెప్పినాడు. కాబట్టి వెంటనంట నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కోల్పోతే మనము మర్చిపోతాం ఆ సంగతి. అందుకే గుర్తు చేస్తాడు, ప్లాన్స్ టు హ్యావ్ ఎ ఫ్యూచర్ అండ్ హోప్. మంచి భవిష్యత్తు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని దగ్గరికి చేర్చబడాలి అని దేవుని ఆలోచన కలిగి ఉన్నాడు. మీరు విసర్జించబడిన వారు కాదు, ఈ లోకంలో దొంగలించబడినదే. నేను మిమ్మల్ని సంపాదించుకుంటాను. తాళపు చెవిని పొందుకున్నాడండి. తాళపు చెవిని నీకు నాకు ఇచ్చాడు, నీకు నాకు అధికారం ఇచ్చాడు. మనం ఫలభరితం ఉండాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం ఎదగాలి అని దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. కాబట్టి మనం గుర్తు చేసి మనం ప్రతిరోజు లార్డ్ వీ షుడ్ ప్రే, లార్డ్ యూ హ్యావ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ నాట్ టు హార్మ్ మీ. నా పట్ల మంచి ఉద్దేశం కలిగినావు, నా పట్ల మంచి ఆలోచన కలిగినావు, నా పట్ల మంచి తలంపులు కలిగినావు. కాబట్టి నేను ఎదుగుతాను. నా ఎదుగుదల ఆగిపోయినట్లయితే దేవా నీ చేతగా అప్పగిస్తాను. నువ్వు నన్ను హెచ్చించు, నువ్వు నన్ను లేపినా, నువ్వు నన్ను ఫలభరితంగా మార్చు. నేను అన్నప్పుడు నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా తరాలు దేవుని వాక్యం అనుసారంగా ఆశీర్వదించబడేది. 12వ వచనం గమనిస్తే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తులేని, నేను మీ మనవి ఆలకించు. ఏమన్నాడు? మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు భక్తులని, నేను మీ మనవి ఆలకించును. Then he shall call upon me and he shall go and pray unto me and I will hearken unto you. ఎప్పుడండి వాగ్దానం చెప్తున్న అన్ని చెప్పిన తర్వాత నువ్వు నాకు మొరపెట్టుకుంటే, నేను మీకు ఉత్తరం ఇస్తా. దెన్ ఎప్పుడంటే చెరల నుంచి విడిపించిన తర్వాత మీరు నాకు మొరపెట్టుకుంటే, అవునా? మనం సీక్రెట్గా గమనిస్తే 1వ వర్షం నుంచి 11వ వర్షం వరకు కూడా 4-5 వర్షాలు ఏమి ఇష్టము, మీరు ఎదగాలి, పెళ్ళి, వివాహాలు అన్నీ చెప్తా వచ్చినాడు. 10-11 వర్షం దగ్గర 70 సంవత్సరం ముగించిన తర్వాత మీ పట్ల మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. 12వ వర్షంలో మాట్లాడుతున్నాడు, మీరు నాకు మొరపెట్టుకుంటే నేను మీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. చెరల నుంచి మనం చెరగా విడిపించిన తర్వాత దేవునికి మనం మొరపెట్టుకుంటే, when you shall call upon me and I will answer. మత్తయి సువార్త 7:7 నుంచి చూస్తాము, అడుగుడి, వెతుకుడి,
32 గమనిస్తాను. సో ఇక్కడ గమనిస్తే 12వ వచనంలో అడగటం గురించి మాట్లాడుతున్నాడు. ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్ అంటే ఏంటిది? ఆస్క్ ఎక్కడ అడుగుతావు? ప్రార్థనలో అడుగుతావు. 13వ వచనం గమనిస్తే మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవుడు ఎక్కడ దాపం లేడండి. మన ప్రార్థన ద్వారా పూర్ణ మనస్సుతో మనం వెతికినట్లయితే ఆయన కనబరుస్తాడు. You can find me. When you seek, you shall be found. So when you seek God in your challenges, in your situation, నీ పరిస్థితిలో దేవుని వెతికినట్లయితే అంటే దేవుని వాక్యాన్ని వెతికినట్లయితే నీకు కావాల్సిన సమాధానం నువ్వు పొందుకుంటావు. వాట్ ఆన్సర్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? నువ్వు ఎలాంటి సమాధానం కొరకు ఎదురు చూస్తున్నావు? దేవునితో మాట్లాడవా? మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుడితో మాట్లాడు. దేవునికి వాక్యం ద్వారా ఉత్తరం ఇస్తున్నాడు. దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. He will answer us. When you seek God, you will find Him. వెతకకపోతే దొరకడండి. ఏ వస్తువైనా ఏ పరిస్థితినా వెతకకపోతే దొరకడు. కాబట్టి ఏం చేయాలంట? వెతుకుడి మీకు దొరుకును అని వాక్యం సెలవుస్తున్నారు. 14వ వచనం గమనిస్తే నన్ను నేను మీకు కనపరచుకొనును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనంలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసేదనో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు పంపిదను, అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పించును. అలా ఏమన్నాడండి? నేను మిమ్మల్ని మన భాషలో నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళగొట్టినానో అక్కడి నుంచే తిరిగి అదే ప్రాంతం తీసుకొస్తాను. అంటే యెరూషలేము నుంచి బబులోనికి వెళ్ళగొట్టబడితే బబులోన్ నుంచి తిరిగి యెరూషలేముకి తీసుకొస్తా అంటున్నాడు. ఏమే నేటివ్ ప్లేస్ అంటాం కదా, పుట్టిన స్థలం. మనం అందరం కూడా ఎక్కడ కూడా పుట్టాము, ఒక దగ్గర మనం సెటిల్ అయినాము. కానీ దేవుని ఉద్దేశం ఏంటిది? మీరు ఎక్కడి నుంచి అయితే వెళ్ళగొట్టబడ్డారో, ఎక్కడి నుంచి అయితే చెదరగొట్టబడ్డారో, ఎక్కడి నుంచి అయితే మీరు దొంగలించబడ్డారో, ఎక్కడి నుంచి అయితే మీరు చెరగా తీసుకొని వెళ్ళబడ్డారో అదే ప్రాంతానికి తీసుకొస్తూ అంటున్నాడు. ఎందుకు? అదే ప్రాంతంలో దేవుడు ఉన్నాడు. అదే ప్రాంతం నేటివ్ ప్లేస్. ఎవరిది? గాడ్స్ నేటివ్ ప్లేస్. ప్రేమించే తండ్రి అక్కడ నివాసం చేస్తున్నాడు. కాబట్టి మీరు నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని నా దగ్గరికి చేర్చుకుంటాను. మీతో పలికిన ప్రతి మాట శుభవార్త నెరవేర్చేంత వరకు కూడా ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. మీతో పలికిన ప్రతి మాట మనం గుర్తు చేసుకుని, దేవా నాతో పలికిన ప్రతి మాట, నాకు ఇచ్చిన వాక్యం వ్యక్తిగతంగా నాకు ఇచ్చిన వాగ్దానం, సంఘంగా నాకు ఇచ్చిన వాగ్దానం నాలో నెరవేర్చండి, స్థిరపరచండి. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు. అక్కడ వాగ్దానం చేశాడు. ముందున్న వచనాల్లో ఇవన్నీ ప్రామిసెస్ అన్నమాట. ఆఫ్టర్ 70 years ఐ విల్ గ్యాదర్ యూ. సో 70 సంవత్సరాలు ముగించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు? దగ్గరికి చేర్చుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? అరే మనం చేసిన తప్పుకి మనం అడగక ముందే ఇప్పుడు ఏం చేస్తాడు? తండ్రి ప్రేమించి, తండ్రి ప్రేమను బట్టి, ఫాదర్స్ లవ్, తండ్రి ప్రేమించరు కాబట్టి ప్రజలు విసర్జించడము, ప్రజలు వెళ్ళగొట్టబడటం కాకుండా దగ్గరికి చేర్చినాడు, దగ్గరికి తీసుకొచ్చినాడు. ఆ మంచి కార్యం చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం దేవుని గుర్తు చేసుకోవాలి. ఫాదర్స్ లవ్. Amen. I will be fond of you, said the Lord, and I will turn away your captivity and will gather you from all the nations. ఎక్కడి నుంచి అండి? ఏ ప్రాంతాలు, ఏ దేశాలు, ఏ పట్టణాలకైతే మీరు చెరగా తీసుకెళ్ళబడ్డారో అదే ప్రాంతం నుంచి, అదే పట్టణం నుంచి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేశాడ? దరి చేర్చుకున్నాడు, దగ్గరికి తెచ్చుకుంటున్నాడు. మనల్ని విస్తరించేవాడు కాదు, మనల్ని ప్రేమించేవాడు. God will not reject, God will gather us. చెదరిపోయిన వారిని, మనల్ని దేవుడు దగ్గరికి చేర్చుకున్నాడు. అందుకే కొత్త నిబంధనలు మనం ఏం చూస్తాము? అపోస్తుల కార్యంలో అపోస్తులు లేదంటే శిష్యులందరూ కూడా చెదరగొట్టబడకుండా మీరందరూ కూడా మేడ గదిలో ఉండండి, అప్పర్ రూమ్లో ఉండండి, పై గదిలో ఉన్నట్లయితే నేను మిమ్మల్ని ఎవరు వాగ్దానం మీ పని పంపిస్తాను, పశువాత్మ నింపుదల మీరు పొందుకుంటారు. తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించుడి. దేవుని ఉద్దేశం ఏంటిది? మీరు వర్ధిల్లాలి. తండ్రి ఉద్దేశం, తండ్రి ప్రేమ ఏంటిది? మీరు నాకు మొరపెట్టుకుంటే నేను మీకు ఉత్తరం ఇస్తాను.
మీరు నా దగ్గరకు వస్తే నేను మీ దగ్గరకు వస్తాను. నేను మిమ్మల్ని వెళ్ళగొట్టినట్లయితే తిరిగి నేనే మిమ్మల్ని నా దగ్గరికి తెచ్చుకుంటాను. మీకు వాగ్దానం ఇస్తాను. మీరు నాకు మొరపెట్టుకుంటే నేను మీకు ఉత్తరం ఇస్తాను. మీరు నన్ను వెతికితే నేను కనబరుచుకుంటాను. వాక్యం ద్వారా దేవుడు దర్శించేవాడు. నేను మిమ్మల్ని దర్శిస్తాను. నేను మిమ్మల్ని విజిట్ చేస్తాను. నేను మీ పైన ఆలోచన కలిగి ఉన్నాను. మంచి తలంపులు కలిగి ఉన్నాను. ప్లాన్స్ టు ప్రాస్పర్ అండ్ నాట్ టు హార్మ్ యూ. ఏమన్నాడు? చెదిరిపోయిన వారిని దేవుడు దాన్ని చేర్చుకునేవాడు. ఒక అంశం మనం గమనించాము. తండ్రినే పిల్లల్ని వెలగొట్టినట్టు మనం గమనిస్తాం. అవునా? ఇంకా ఏమని చదివినాము? తండ్రి దేవుడే సైన్యపతి యెహోవా దేవుడు ఏం చేసిండ? ప్రజల్ని వెళ్ళగొట్టినాడు. చెరగా తీసుకొని వెళ్ళడానికి కారణమైనాడు. ఎవరు? వారి తప్పిదము కారణంగా. కృత నిబంధనలో ఒక అంశం మనం గమనిస్తే మరి లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనం మనం చదవాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఆ అంశం మనం గమనిస్తే ఉదాహరణ ఈ ఉపమానం ఏంటిది? తప్పిపోయిన కుమారుడు గురించి మనం అక్కడ గమనిస్తాము. ఇర్మియానేమో తండ్రి తన పిల్లల్ని వెలగొట్టినట్టు మనం గమనిస్తాము. ఈ కృత నిబంధనలు లూకా సువార్తలలో కుమారుడే తండ్రిని విసర్జించి ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళాను. అవునా? నా ఆస్తిలో సగభాగం నా వాటా నాకు ఇచ్చేస్తే నేను నీకు నీ ఇంటికి నమస్తే, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళినప్పటి నుంచి కూడా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా తన స్థితిగతి మనం ఎరిగిన వారం. ఎలాంటి పరిస్థితులు వెళ్ళినాడంటే తీసుకెళ్ళిన డబ్బు మొత్తం కూడా ఖర్చు పెట్టినాడు. ఏ స్థాయికి వచ్చినాడు? తనకు తినడానికి తిండి లేదు. ఏమైనా కొనుక్కుందామన్నా డబ్బులు లేవు. అడుక్కుందామన్నా బిచ్చం వేయడానికి కూడా ఆ ప్రాంతంలో కరువు ఉంది కాబట్టి బిచ్చం వేసేవాడికి లేదు, బిచ్చం తీసుకోవడానికి వీటికి కూడా లేదన్నమాట. సో అంత భయంకరమైన పరిస్థితిలో కుమారుడు నివాసం చేస్తాడు. కానీ కుమారుడు ఏం చేస్తాడండి? ఆత్మహత్య చేసుకున్నాడా? చాలామంది ఇలాంటి పరిస్థితులు ఉన్నారు ఈరోజు. ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి? మా నాన్న రాణిస్తాడో రానివ్వరా, మా ఇంట్లోకి రాణిస్తాడో రానివ్వరా, ఇప్పుడే మొత్తం డబ్బులు నాశనం చేస్తాను, ఇంకా నాకేం మాట ఉంటుంది, తినడానికి తిండి లేదు, ఇంటికి వెళ్ళలేను. ఏం చేస్తారు? ట్రైన్కి పట్టాల కింద పడుకొని ఎక్కడొక దగ్గర వాళ్ళు ఆత్మహత్యలు చేస్తారు. కానీ ఈ కుమారుడు అలాంటి చెడు ఆలోచనలు రాకుండా తండ్రి ప్రేమని అనుభవించినాడు కాబట్టి, తండ్రి గురించి ఎరిగినవాడు కాబట్టి, నేను పశ్చాత్తాపడి నేను నా తండ్రి వైపు తిరిగితే, చూడండి గుర్తు చెప్పుకోండి, ఇంతకుముందు స్టార్టింగ్ ఏమన్నాను? క్రైస్తవ విశ్వాసులుగా 3 తండ్రులు మనకున్నారు. పరలోకమందున తండ్రి, భూలోకమున్న తండ్రి, తర్వాత ఆత్మీయ తండ్రి. సో ఇక్కడ ఎవరిని గుర్తు చేస్తున్నాడు? తప్పిపోయిన కుమారుడు. నేను ఎవరి పక్షాన్ని తప్పు చేస్తున్నాను? పరలోకమున్న తండ్రి పట్ల నేను తప్పు చేస్తాను. నా ఈ లోకంలో కన్న తండ్రి పట్ల కూడా నేను తప్పు చేశాను కాబట్టి నేను ఏం చేశాను? క్షమాపణ ఇద్దరిని అడుగుతాను. మా తండ్రినే కాదు. ఐ ఆస్క్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద హెవెన్లీ ఫాదర్, ఐ ఆస్క్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ఎ ఎర్త్లీ ఫాదర్. ఒకవేళ తనకు ఆ రోజు ఆత్మీయ తండ్రి ఉంటే ఆత్మీయ తండ్రి నుంచి కూడా నేను ఏం చేసి క్షమాపణ కోరుతాను. తిరిగి నేను ఇంటికి వెళ్తాను. ఏమని వెళ్తాను? ఏ ముఖంతో వెళ్తాను? నేను ఇక మీద కుమారునిగా కాదు కానీ ఫాదర్ హెల్ప్ మీ టు బి ఎ సర్వెంట్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంట్లో ఒక సేవకుడుగా అంగీకరించు. నీ ఇంట్లో నేను ఒక సేవకుడు అంగీకరిస్తే నీ ఇంట్లో సేవ పరిచయం చేసుకుంటా, 3 పూటలు తినుకుంటూ నీ పని చేసుకుంటూ ఒక మూలన ఒక గదిలో నేను ఉంటాను. ఎందుకు? నాకైనా ఈ ఇంట్లో ఎలాంటి మాట లేదు కాబట్టి ఐ విల్ కమ్ లైక్ ఎన్ ఎంప్లాయీ. ఒక సంఘ కాదు, ఒక కుమారుడిగా కాదు, ఒక కొడుకుగా రాను, కానీ నేను ఒక దాసుడుగా వస్తాను. ఒక సేవకుడికి వచ్చి సేవ చేసి నేను బ్రతకాలనుకుంటాను. చనిపోవడానికి ఇష్టం లేదు. నేను బ్రతుకుతాను, ఏదో కష్టపడి సంపాదించి నా తిండి నేను తిని బ్రతుకుతాను దానికి. అలాంటి ఆలోచనతో ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ప్రేమ ఏ రోజైతే కుమారుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడో ప్రతిరోజు ఇదిగో ఈ రోజు కాకపోతే ఒక రోజు నా కుమారుడు తిరిగి వస్తాడన్న ఆలోచనతోని ఎదురు చూస్తుండగా దూరం ఉన్నప్పుడే కుమారుడు తండ్రి గుర్తుపట్టాలి, కానీ తండ్రి కుమారుని గుర్తుపట్టి తన నడవడిక గుర్తుపట్టి తన నడకని గుర్తుపెట్టుకొని పరిగెత్తి హత్తుకొని గుర్తుపెట్టుకొని తన చెప్పిన మాటలు ఏది కూడా వినట్లేదండి. తండ్రి నన్ను క్షమించి నేను తప్పు చేసిన ఏమీ వినట్లేదు. హత్తుకున్నాడు,
ముద్దు పెట్టినాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, సేవకులను పిలిచినాడు, అందరికి ఆజ్ఞాపించినాడు. కటింగ్ చేయండి, స్నానం చేయండి, మంచి వస్త్రాలు ధరించండి, చెప్పుల కాళ్ళకు జోడు తొడిగించండి, చేతి ఉంగరం ఇవ్వండి, అన్ని శుభ్రపరచండి, మంచి విందు ఏర్పాటు చేయండి. నాన్న నేను తప్పు చేసిన క్షమించు అని అడుగుతుంటే కూడా నాకు తెలుసురా బాబు, నువ్వు తప్పు చేసిన క్షమాపణతోనే నువ్వు ఇంతలో వచ్చినట్లయితే నువ్వు పశ్చాత్తాపడినావు కాబట్టి నువ్వు తిరిగి ఇదే రోడ్లో నువ్వు కనబడ్డావు, తిరిగి నా ఇంటి గుమ్మం తొక్కినావు కాబట్టి నాకు తెలుసు నువ్వు తప్పు చేసావని. నువ్వు ఏ రోజైతే నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినావో నేను ఆ రోజే క్షమించినాను. నీ పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు, నీ పట్ల నాకు ఎలాంటి కోపం లేదు. నేను సంపాదించేదంతా కూడా నీకు నీ అన్నకి మాత్రమే. నాకు తెలుసు నువ్వు యవనకాలం తప్పు చేసావు కాబట్టి నువ్వు పశ్చాత్తాప పడటమే నాకు కావాలి. నువ్వు పశ్చాత్తాప పడ్డావు కాబట్టి ఇదిగో దేనికి విందండి, బికాస్ ఆఫ్ రిపెంటెన్స్. ద సెలబ్రేషన్ ఈజ్ ఫర్ రిపెంటెన్స్. ఎందుకు విందు చేస్తాడు? తప్పిపోయిన కుమారుడు దొరికినాడు కాబట్టి. అంటే దేని తప్పిపోయినాడు? లోకరీతిగా తప్పిపోయిన కుమారుడు తిరిగి దేవుని తెలుసుకొని, పరలోకమైన తండ్రిని తెలుసుకొని, నన్ను గుర్తుపెట్టుకొని క్షమాపణ కోరి తప్పు చేసిన గ్రహించి ఇంత దూరం వచ్చిన కాబట్టి దానికి సెలబ్రేట్ చేస్తున్నాడు. సో మనం కూడా దేవుని వైపు తిరిగి దేవుని దగ్గరికి వెళ్తే ఏం చేస్తామంట? సెలబ్రేషన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఈజ్ ఆల్సో విల్లింగ్ టు సెలబ్రేట్. మనం తప్పిపోయిన కుమారుడు ఉన్నట్లయితే మనం దేవుని వైపు తిరిగితే దేవుడు సెలబ్రేట్ చేయడానికి దేవుని వైపు తిరగటం అనేది క్షమాపణ అండి. దేవుని వైపు తిరగటం అనేది పశ్చాత్తాపం. నువ్వు పశ్చాత్తాపడితే చాలు. ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్ అని ఏంటిదంటే నీ పాపమును ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక నీ ప్రతి పాపం, ప్రతి అంటే తెలిసి తెలియక ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తా అన్నాడు. పరిశుద్ధపరిచి నిన్ను తన దగ్గరికి చేర్చుకుంటా అంటున్నాడు. మీరు చెదిరిపోయి ఉండొచ్చు, మీరు వెళ్ళగొట్టబడి ఉండొచ్చు, తిరిగి దాన్ని చేర్చుకొని తన రెక్కల చాటున భద్రపరుస్తా అంటున్నాడు. సో ద విల్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి ప్రేమ తన పిల్లలు అభివృద్ధి చెందాలి, ఎదగాలి, మంచి స్థానం. చాలాసార్లు పిల్లలు చెప్పిన మాట వినరు, అయినను తల్లిదండ్రులు కన్సిస్టెంట్గా చెప్తూనే ఉంటారండి. బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, మీరు ఎదగాలి, మంచి స్థాయిలో ఉండాలి, మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలి. కాబట్టి తల్లిదండ్రులు ఎంత కష్టమైనా కానీ కష్టపడి సంపాదించి పోషించి పెద్దగా చేసి చదివించి అన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు? ప్రేమ అనే అంశం ఉంది కాబట్టి, ప్రేమ అనే ఫలము మనలో ఉంది కాబట్టి. సో పరలోకమైన తండ్రి మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఫాదర్స్ లవ్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఇమిటేట్. తండ్రిగా మనము క్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితే మన పిల్లల్ని ప్రేమిస్తాము, వాళ్ళ ఎదుగుదల కొరకు మనం ప్రార్థన చేస్తాము. వాళ్ళు ఎదిగినప్పుడు ఏమంటారు? వాళ్ళు క్షేమం ఉంటే మనము క్షేమంగా ఉంటాం. వాళ్ళ ఎదుగుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులుగా ఎవరికి ప్రొవైడ్ చేశారండి? తల్లిదండ్రులు దేవుడు పేరెంట్స్కి ప్రొవైడ్ చేస్తారు, పేరెంట్స్ ద్వారా చిల్డ్రన్కి ప్రొవైడ్ చేస్తారు. ఆ హైరార్కీ మెయింటైన్ చేస్తారు. తల్లిదండ్రులు లేని స్థితిగతులు అయితే ఆయనే తండ్రిగా ఉంటున్నాడు. హీ విల్ బీ అ డైరెక్ట్ ఫాదర్ టు ద ఫాదర్లెస్. ఐ విల్ బీ అ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ టు ద విడో అని చెప్తున్నాడు. సో దేవుడు దర్శించి, దేవుడు గమనించి, దేవుడు పట్టించుకొని, ఆదరించి, ఓదార్చి ఏం చేశాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను. ఏం చేశాడు? తన అరిచేతిలో దేవుడు మనల్ని చెక్కించినాడు కాబట్టి దీని విడుదలను ఎడబాయను. దేవుడు మనల్ని పట్టించుకునేవాడు, దేవుడు మనల్ని గమనించేవాడు. దేవుడు నీ కొరకు నా కొరకు మంచి ఆలోచనలు కలిగినాడు. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ, టు గివ్ యూ అ ఫ్యూచర్ అండ్ అ హోప్. సో లెట్ us believe. దేవుడు నమ్ముదాం. దేవా, నన్ను ఇర్మియా 29వ అధ్యాయం ప్రకారము నన్ను మీరు గమనించినందుకు, పట్టించుకున్నందుకు, నా అభివృద్ధి కోరినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము బలలో యోగ్యంగా పాల్గొంచుకుందాం. మన బల దగ్గర చేయడము, మరి బల కూడా